హాయ్! హలో అందరికీ. సో, ఇదైతే మా కన్నయ్య పెర్ఫార్మన్స్ వీడియో అండి. స్టేజ్ పెర్ఫార్మన్స్ ఫస్ట్ టైమ్ చేశాడు. సో, నేనైతే కాపీరైట్ పడకుండా సాంగ్ యాడ్ చేయాలని చాలా ట్రై చేశాను 'రాములో రాముల'. కానీ నాకెక్కడ అది కాపీరైట్ లేకుండా సాంగ్ అయితే కనిపించలేదు. మీలో ఎవ్వరికైనా తెలిసుంటే ప్లీజ్, ప్లీజ్ నాకు కమెంట్‌లోనన్నా లేకపోతే ఎలానన్నా నాకది చెప్పండి. సో, నేను ఎడిట్ చేయడానికన్నా ట్రై చేస్తా. సో, ఈ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే ఇది అయ్యి ఒక 6, 7 మంత్స్ అవుతుందండి. అండ్ నిజం చెప్పాలంటే కృతిక్‌కి ఈ పెర్ఫార్మన్స్‌కి ఒక 4, 5 డేస్ ముందు నుంచే చాలా హై ఫీవర్ ఉండే, మోషన్స్ అండ్ వామిటింగ్స్ అండి. అస్సలు వాడికి ఓపిక లేకుండే. ప్రాక్టీస్‌కి కూడా ఆల్మోస్ట్ మధ్యలో ఒక 2, 3 డేస్ తను వెళ్ళలేదు. సో, టీచర్స్‌ని అడిగితే పర్లేదు తను వచ్చి నించున్నా పర్లేదు పంపించండి అంటే, సరేలే అని చెప్పేసి వాడిని అడిగితే వెళ్తాం మమ్మీ అనగానే వాడినైతే రెడీ చేసి అయితే తీసుకెళ్ళాం మేము. ఇది స్కూల్ పెర్ఫార్మన్స్ అన్నమాట. సో, వాడిని చూస్తే మీకు అర్థమైపోతది. సాంగ్ పాపం చాలా నీరసం, మిగతా బాయ్స్ అందరూ యాక్టివ్‌గా ఉన్నారు. కానీ వాడు మాత్రం చాలా 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 నీరసంగా పాపం పక్కన వాళ్ళని చూసుకుంటూ, ఓకే. దీని తర్వాత ఏ స్టెప్ వస్తదా అని చెప్పి చూసుకుంటూ చేశా. కానీ నిజం చెప్పాలంటే చాలా 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 ప్రౌడ్‌గా ఉందండి. అండ్ ఇంకోటి చెప్పాలంటే నేను ఈ వీడియో తీసేటప్పుడు కానీ, షూట్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ నా కళ్ళలో టియర్స్ వచ్చేసాయి. ఎందుకంటే కృతిక్‌ది ఫస్ట్ పెర్ఫార్మన్స్ కదా! నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు కృతిక్ ఎంత బాగా పెర్ఫార్మ్ చేస్తాడని. అది కూడా వాడికి హెల్త్ బాలేని టైంలో. సో, దట్ వాస్ అన్ రియల్లీ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ అండి. నాకైతే మా కన్నయ్యని చూడగానే ఓకే. చాలు వాడిలో టాలెంట్ ఉంది. సో, ఈరోజు హెల్త్ బాలేదు కాబట్టి అలా అలా చేస్తున్నాడు. కానీ వాడు ట్రై చేస్తే లేదా వాడు కంప్లీట్‌గా దాంట్లో ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే మాత్రం డెఫినెట్‌లీ హి విల్ నెయిల్ ఇట్ అనిపించింది నాకు. బట్ ఎందుకైనా చెప్పాలి, మా కన్నయ్య హీరోలానే అనిపించిండు నాకైతే ఆ పెర్ఫార్మన్స్‌లో. మీకెలా అనిపించిండో కొంచెం కామెంట్ చేయండి. మీరు వాడి ఫేస్ చూసినా మీకు అర్థమైపోతది. చాలా వీక్ ఉండే, చాలా వాడికి మెడిసిన్ సిరప్స్ ఏసి మరీ తీసుకెళ్ళాను నేనక్కడ స్టేజ్ పెర్ఫార్మన్స్‌కి. అండ్ పాపం చాలా చాలా ఇన్నోసెంట్ అండి. మిగతా బాయ్స్ చూసారు గదా! ఎంత యాక్టివ్ ఉన్నారో. తను అలా కాదు, కొంచెం రిజర్వ్ టైపు, షై. చాలా తక్కువ మందితోటే తన మింగిల్ అవ్వలేస్తాడు. అండ్ మింగిల్ అవుతే చాలా బాగా హ్యాపీగా కలిసిపోతాడు. కానీ తనకి అంత ఈజీగా మింగిల్ అవ్వలేడు. అంత ఓపెన్ గూడా కాదు. చాలా రిజర్వ్‌గా ఉంటాడు. చూడండి ఎంత క్యూట్‌గా నవ్వుతాడో. కానీ తను డాన్స్ ఏసేటప్పుడైతే రియల్లీ కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయండి నాకైతే ఇది తీసేటప్పుడు. ఎంతమంది పేరెంట్స్‌కి ఇలా అనిపిచ్చింది వాళ్ళ కిడ్స్ ఫస్ట్ స్టేజ్ షో చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు రావడం. నాకు మా హస్బెండ్‌కైతే చాలా ప్రౌడ్ మూమెంట్ వచ్చిందండి. ఇదైతే నిజంగా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే వీడియో. అందుకనే పోస్ట్ చేయాలి. యూట్యూబ్‌లో అయితే ఎక్కడికి వెళ్ళదు. యూట్యూబ్‌లో అలానే ఉండిపోతది అకౌంట్‌లో అని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. సో, వాళ్ళ నానమ్మ, తాతయ్య వాళ్ళందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాడికి అయినంత వరకు చాలా బాగా ట్రై చేశాడు. సో, ఇదైతే ఫస్ట్ సాంగ్. దీని తర్వాత ఇంకా 2, 3 పెర్ఫార్మన్సెస్ కూడా ఉండే. సో, బానే మేనేజ్ చేశాడు పాపం. దాని తర్వాత ఇంటికొచ్చేసి చాలా టైర్డ్ అయిపోయి ఇగ పడుకున్నాడు మళ్ళీ మెడిసిన్స్ ఏసుకొని. బట్ తన ఏజ్‌కి తన చేసినది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చేసింది. సో, మీ కిడ్స్ కూడా ఏమన్నా ఇలాంటి పెర్ఫార్మన్స్‌లున్నా ఏమున్నా అస్సలు డిస్కరేజ్ చేయకండి. వాళ్ళకి హెల్త్ ఎలా ఉన్నా ఓకే. వాళ్ళు చేస్తాను అన్నప్పుడు సపోర్ట్ చేయండి. సో, మా కన్నయ్యని చూసైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అండ్ ఇంకోటి ప్లీజ్ నాకది సాంగ్ ఎలా యాడ్ చేయాలో కొంచెం ప్లీజ్ ఎవరికైనా తెలిసుంటే నాకు హెల్ప్ చేయండి. అండ్ మీకు వీడియోస్ నచ్చుతూ ఉంటే ఇలానే లైక్ చేయండి. ఇలానే నా వీడియోకి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. బాయ్.